తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఇచ్చిన హామీ మేరకు నేటి నుండి రేషన్ షాపుల్లో పంపిణీ చేయనున్న సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రియతమ నాయకులు డీసీసీ జిల్లా అధ్యక్షులు గజ్వేల్ మాజీ శాసనసభ్యులు తూముకుంట నర్సారెడ్డి ఆదేశాలతో ఈ రోజు గజ్వేల్ మున్సిపాలిటీలోని ముట్రాజ్ పల్లిలోని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ డాక్టర్ వహీద్, మైనారిటీ సెల్ మాజీ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ సమీర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని, ఈ ప్రజాపాలనలోని ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే రేవంత్ అన్న ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని, దేశంలోనే ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయమని, పేదవాడి ఆకలికి ఆత్మ గౌరవ పోషకంగా ఈ రోజు రేవంత్ అన్న ఈ సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఇప్పటికే పలు పథకాలను ప్రజలకు అందించడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని, రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు కావలసిన అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పనిచేస్తారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వారు ముట్రాజ్పల్లి ఇందిరమ్మ కమిటీ సభ్యులు జహంగీర్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు అజహర్, మహిళా నాయకురాలు ఊడెం సారిక, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఊడెం శ్రీనివాసరెడ్డి, అతావుల్లా బేగ్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నేతా నాగరాజు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ జహీర్, కన్నా యాదవ్, పంజాల రాజు గౌడ్, అసెంబ్లీ కార్యదర్శి సుక్కం సురేష్ ఆంజనేయులు, రాగిడి స్వామి, జంగం గణేష్ గౌడ్ తో పాటు గ్రామస్తులు ఉన్నారు. ఈ రోజు మా గజ్వేల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా మా ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు తుమ్కుంట నర్సారెడ్డి గారు వారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అన్ని రేషన్ షాపుల వద్దకు వెళ్లి ఈ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు రేవంత్ అన్న మాట ఇచ్చినట్టుగానే సన్నబియ్యం కార్యక్రమం అనేది ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ మున్సిపల్ ముట్రాజ్పల్లి గ్రామంలో ప్రారంభించుకోవడం జరుగుతోంది. ఎన్నికల్లో ఏవైతే 6 గ్యారంటీలతో పాటు రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తామని చెప్పేసి మన రేవంత్ అన్న హామీ ఇచ్చిండో ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నాడు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతుండే, ఆ హామీలను తుంగలో తొక్కి వాళ్ళ ఇష్టరాజ్యాన్న పాలన సాగిస్తుండే. కానీ మన రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తూ ఏవైతే 6 గ్యారంటీలను ఇచ్చి ఆ గ్యారంటీల ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గడీల పాలనను బద్దలు కొట్టి ఈ ప్రజాపాలనను తీసుకొచ్చిరో, ఈ ప్రజాపాలనలో అటు ఉచిత బస్సే కావచ్చు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీయే కావచ్చు, ఉచిత కరెంటే కావచ్చు, అలాగే ఆరోగ్యశ్రీ 10 లక్షల పెంపే కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజలకు లబ్ధి చేకూర్చే ఎన్నో పథకాలు ఈరోజు మన రేవంత్ అన్న సర్కార్ మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది. మనం చూసినట్టయితే ఈరోజు బీసీ కులగణన చేసి బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు వాళ్ళకు వచ్చే విధంగా ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ కూడా చేసుకున్నాం. అలాగే దాదాపు 10-12 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ బీసీ రుణాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం, మన రేవంత్ అన్న ప్రభుత్వం తిరిగి బీసీలను పటిష్టపరిచే విధంగా, అలాగే యువకులను పటిష్టపరిచే విధంగా, ఎవరైతే వారి సొంత కష్టం మీద నిలబడి వ్యాపారాలు చేసుకుని వాళ్ళు వృద్ధిలోకి రావాలనుకుంటున్నారు వారందరికీ కూడా ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున రాజీవ్ యువశక్తి పేరున వారి అందరికీ కూడా లోన్లు ఇచ్చి వారిని ఆర్థికంగా బలపరిచే విధంగా ఈరోజు చేస్తున్నారు. అలాగే పేదలకు సరఫరా అయ్యే ఈ బియ్యము ఎవరు కూడా మనం ఎలాగైతే సన్న బియ్యం తింటున్నామో ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్నే తినాలి అనే ఒక సంకల్పంతో ఈరోజు మన రేవంత్ అన్న ఏదైతే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలకు మేలు చేకూర్చే ఇంకెన్నో పథకాలు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తుందని, ఈ కార్యక్రమాన్ని ఏదైతే హామీ ప్రకారం నెరవేర్చిరో దానికి మా ప్రజలందరి తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ అన్నకు మేము సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ